పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో నిజంగా రాజకీయాల్లో ఇలాంటి మనిషి ఉన్నందుకు చాలామంది ఈర్షపడతా ఉంటారు, చాలామంది భయపడతా ఉంటారు. ఎందుకు అంటున్నాను అంటే ఈ రెండిట్ల గురించి చెప్తాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకి సేవ చేయటమే, ప్రజలకి ఏదో విధంగా మనం సహాయపడటమే, ప్రజల కష్టాల్లో మనం బలంగా నిలబడటమే అనేది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ స్థాయిలో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు కొణిదెల అనే ఆయన ఇంటి పేరు మీద ఒక కర్నూలు జిల్లా నందికొట్కూరు దగ్గర ఒక కొణిదెల అనేటువంటి గ్రామం ఉంది. గతంలో ఆయన ఆ ఊరు పర్యటించినప్పుడు, ఆ జిల్లా పర్యటించినప్పుడు ఆ ఊరికి వెళ్ళి ఒక మాట ఇచ్చారు. కొణిదెల అనేటువంటి ఈ ఊరు నాకు నా సొంత ఇంటిలా అనిపిస్తుంది, మా ఇంటి పేరు ఇక్కడి నుంచే వచ్చిందేమో, ఆ పూర్వీకులు ఇక్కడి నుంచే వచ్చుంటారు అని ఆయన పూర్తిగా నమ్మి ఈ ఊరిని నేను దత్తత తీసుకుంటా అని మాట ఇచ్చేశారు. మాట ఇచ్చారంటే అందరిలాగా మాట తిప్పను మడమ తిప్పను అని చెప్పేటటువంటి సొల్లు మాటలే కానీ ఆచరణలో చేసేటువంటి మనుషులు మాత్రం ఎవరు దొరకల. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. మాట ఇచ్చారు అంటే ఆ మాటకి ఎంత కష్టమైనా సరే, ఎన్ని కోట్లు ఖర్చైనా సరే నిలబడి అలా ఆ సమస్యను శాశ్వతంగా పూర్తి చేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అధికారంలో లేనప్పుడే ఉద్దానం అనేటువంటి సమస్యని ప్రపంచానికి పరిచయం చేసి వాళ్ళ కష్టాలు తీర్చినటువంటి వ్యక్తి. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ కోతకు గురవుతున్నటువంటి ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి సమస్యని పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్లలో నేను పూర్తి చేసేస్తా అని చెప్పి దానికి శాశ్వత పరిష్కారానికి ఇప్పుడు దారి చూపించారు. అలాగే ఈ నందికొట్కూరుకి సంబంధించినటువంటి కొణిదెల గ్రామానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక 90,000 లీటర్ల సామర్థ్యం గల ఉండేటువంటి ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం ఆయన ఇప్పటికీ 50 లక్షలు అక్కడికి ఇవ్వటం జరిగింది. ఆ పంచాయతీకి, ఆ మండలానికి సంబంధించి వాళ్ళు ఆ వాటర్ ట్యాంక్ పూర్తి చేసి దాదాపు 2,000 మంది ఉండేటువంటి ఆ గ్రామం వాటర్ని, ప్యూరిఫైడ్ వాటర్ని వాళ్ళు తాగే విధంగా, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు మంచినీటి తాగే విధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులు, ఆయన అప్పుడే మాట ఇచ్చారు, నా సొంత డబ్బులు ఇస్తాను అని చెప్పి. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఆయనకి అదే తేడా. అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉంటే అది కూడా ఆ శాఖకి సంబంధించిన మంత్రిగానే ఉన్నారు కదా, చేసేయచ్చు. ఏముంది, ఆయన పెట్టాలనుకుంటే ఎంతైనా సరే గవర్నమెంట్ తరపునే కదా పెట్టేయచ్చు. కానీ ఆయనకి మనసు ఒప్పదు. ఆయన మనసు అలాంటిది కాదు. అది కూడా ఆయన సొంత ఇంటి పేరు మీద ఉన్న ఊరు కదా, ఆయనకి ఆయన సొంత డబ్బులు ఇస్తేనే మనసు తృప్తిగా ఉంటుంది, ఆయనకి హ్యాపీగా ఉంటుంది. అలా ఆయన సొంత డబ్బులు, ఆయన కష్టపడి కష్టార్జితం ఏదైతే వస్తాయో ఆ డబ్బుల్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తేనే ఆయనకి మనసు ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అసలైనటువంటి తృప్తి అదే ఇస్తుంది ఆయనకి. అందుకనే ఎక్కడికైనా సరే ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ శాఖలో ఈ నిధులు ఉన్నాయా లేవా, దానికి సంబంధించి ఇవి ఉన్నాయా లేవా అని చూడరు. నేనేం చేయగలుగుతా, నేను ఎంతవరకు చేస్తా అనేది ఆయన దృష్టిలో ఉంటుంది. అందుకనే ఎక్కడికి వెళ్తే అక్కడికి డబ్బులు ఆయన అలా 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 ఆయన సొంత డబ్బులు ఆయనకు వచ్చేటువంటి అవకాశం లేకపోయినా సరే దానికోసం ఇచ్చేస్తూ ఉంటారు. నిజంగా చెప్తున్నాను కదా, ఆయనకు వచ్చేటువంటి డబ్బుల్లో 80% పైగా ఓన్లీ ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెడతారంటే ఆ 20% డబ్బులు ఆయన కుటుంబం ఏ రకంగా బ్రతుకుద్దో నాకైతే అర్థం కావట్లా. నిజంగా చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ గారు, కొంచెం మీ గురించి కూడా, మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి, మీ రేపటి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు దేశానికి అవసరం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి కన్నీళ్లు మీరు ఎంతోమంది తుడవాలి, డెఫినెట్గా తుడవడానికి మీరు ముందుకు వచ్చారు. మీరు బాగుంటేనే డెఫినెట్గా ఆ దేవుడు కూడా మీకు డెఫినెట్గా ఎన్నో, మీరు ఎంత ఖర్చు పెడుతుంటే దానికి డబల్ ఇవ్వాలనే కోరుకుందాం. మీకు ఎటువంటి కష్టం ఇప్పటికే చాలా ఉన్నాయి, మీకు అన్నీ కూడా అప్పులన్నీ ఇంకోటన్నీ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా మీరు మంచి సినిమాలు చేసి ఇంకా మంచిగా సంపాదించి దేశానికి మరింత ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుందాం. కానీ ఈరోజు కొణిదెల గ్రామం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. మా కుటుంబానికి సంబంధించిన ఒక బిడ్డ ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి ఈరోజు ఆ ఊరి దాహార్తిని తీర్చడానికి ఇలా ముందుకొచ్చారు అని చాలా సంబరపడిపోతున్నటువంటి క్షణంగా కూడా మనం చూడొచ్చు.